ప్రియులారా, మంచిది. ఇంతవరకు ఈ ఉదయకాలపు సన్నిధిలో పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచాము. దేవుడు మనందరికీ తోడుగా ఉండి గత మాసం మరొక మాసంలో మరొక పరిశుద్ధ దినము ఈ 2వ నెలలో ఈ 3వ ఆదివారమున దేవుడు తోడుగా ఉండి మనల్ని ఆయన నడిపించి ఉన్నాడు, బలపరిచి ఉన్నాడు. దేవుని వాక్యముల నుండి ఆదికాండము 26వ అధ్యాయంలో 3వ వచనాన్నే ఈ పరిశుద్ధ ఆదివారమున కొద్ది మాటలు మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉండి నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అక్కడ ముఖ్యంగా ఈరోజు మనం తీసుకోవలసిన ఒక భాగం ఏమై ఉన్నదంటే, దేవుడు తన తండ్రిని బట్టి ఇస్సాకుతో అంటాడు, అబ్రహాము దినములు వచ్చిన మొదటి కరువు అన్నాడు. దేవుడు ఎక్కడ ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్న తన తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను అంటాడు. అయితే ఇస్సాకుకి దేవుడు, ప్రియులారా, తోడుగా ఉన్నాను అంటాడు. ఇక్కడ వాక్యములు మనం చదువుకున్నప్పుడు ఇస్సాకుకు నేను తోడుగా ఉన్నాను అన్నాడు. స్తోత్ర, హల్లెలూయా. ఇస్సాకుకు నేను తోడుగా ఉన్నాను. ప్రియులారా, ఒక మనిషికి, ఒక మానవునికి దేవుడు తోడుగా ఉండటం అన్నది అది గొప్ప విశేషం. సహజంగా మనం కోరుకునేది ఏంటంటే, దేవుని యొక్క తోడుని మనం కోరుకుంటూ ఉంటాం. దేవుని యొక్క తోడుని మనం కోరుకుంటూ ఉంటాం. దేవుడు కూడా వాక్యములో ఏమంటున్నాడంటే, మనకు ఆయన తోడై ఉంటాను అంటున్నాడు. ఆయన మనకు తోడై ఉంటాను అంటున్నాడు. దేవుడు మనతో చెప్పే మాట ఏమై ఉన్నది అంటే, బైబిల్ గ్రంథంలో ఆయన ఇస్సాకుకు తోడుగా ఉన్నట్లుగానే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం అనుకుంటాను, యుగ సమాప్తి వరకు 28-20లో అంటాడు మత్తయి సువార్తలో, యుగ సమాప్తం అంటే సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. ఈ ఉదయకాలము దైవ మందిరానికి వచ్చిన మీతో, మనతో, ఈ ప్రాంతముతో దేవుడు ఏమంటున్నాడంటే, యుగము సమాప్తి అయ్యే వరకు సదాకాలం, ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉండేవాడు. ఇస్సాకు చూద్దాము. ఇస్సాకు విషయంలో ప్రియులారా, దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించిన విధానాలను జ్ఞాపకం చేసుకుందాము. ఇస్సాకు బైబిల్లో అబ్రహాముకు, ప్రియులారా, లేక పుట్టిన ఒక కుమారుడు. లేక పుట్టిన కుమారుణ్ణి మనం, ప్రియులారా, చాలామంది ఒకవేళ ఆలస్యంగా ఇచ్చినప్పుడు, వృద్ధాప్యంలో ఇచ్చినప్పుడు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అయితే అలాంటి పరిస్థితి ప్రభావాల్లో, అలాంటి స్థితిగతుల్లో దేవుని వాక్యం కూడా అబ్రహాము ఇస్సాకునే చాలా ప్రేమతో పెంచుకున్నాడు. మనం కూడా అలాగనే వృద్ధాప్యంలో లేక పుట్టినప్పుడు మన జీవితాల్లో కూడా అలాగనే, ప్రియులారా, మనం పెంచుకుంటాము, చూస్తాం. అయితే ఇస్సాకుని మనం చూసినప్పుడు, ప్రియులారా, ఒక 3 భక్తి గుణాలను మనం చూస్తాం. ఇతగాడుల నుండి 3 గుణాలను మనం చూడగలుగుతాం. ఇస్సాకుకి తోడుగా ఉన్నాడు దేవుడు. మనం దేవుని తోడు సంపాదించుకోవాలి అంటే 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు, లేకపోతే మనకు కలిగిన ఆస్తినో మనం ఇస్తే ఆయన మనకు, చెప్పండి, ఆయన తోడుగా రాడు. ఆయన తోడుగా రాడు. దేవుడు ఒక మనిషికి తోడు ఎందుకు ఉన్నాడో అక్కడ ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మనం, ప్రియులారా, బలవంతంగా ఒకళ్ళ చేత ప్రేమియండి అని ప్రేమించుకోలేం. బలవంతంగా ఒకళ్ళ చేత మాకు పెట్టండి అని మనం పెట్టించుకోలేం. ఓ పులిను, సింహాన్ని బలవంతంగా ఒక 4-5 తాళ్లతో కట్టి ఓ రేవు దగ్గరికి, చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళగలుగుతాం. కానీ దాన్ని, ఆ రేవులో, చెరువులో నీళ్లను మనం తాగించలేం. దాన్ని మనం ఏం చేయలేమండి, తాగించలేం. అంటే ప్రియులారా,
అలాగనే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క తోడు మనం సంపాదించుకోవాలి అంటే ప్రియులారా, ఇసాకు ఎలాగా దేవుని యొక్క తోడుని తన హస్తాన్ని సంపాదించుకున్నాడు అంటే అతని విషయంలో మనం నెంబర్ 1 మొదటిగా చూస్తే ఆదికాండము 21వ అధ్యాయములో 5-6 వచనాలను మనం చదువుకున్నప్పుడు బైబిల్లో 21వ అధ్యాయములో 5-6 వచనాలను మనం చదువుకుందామండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడై ఉన్నాడు. ఆ చదువమ్మా. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు. అంటే ఇస్సాకు అంటే ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, దేవుడు అతనికి తోడుగా ఉండటానికి గల కారణం ఏంటంటే అతడు ఎప్పుడూ ఎలాంటి వాడుగా ఉన్నాడంటే నవ్వేవాడుగా ఉన్నాడు. నవ్వేవారు ఇతరులను కూడా ప్రియులారా ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు నవ్విస్తూనే ఉంటారు. నవ్వేవారు ఇతరులను ప్రియులారా ఎప్పుడు కూడా ఏం చేస్తారు? నవ్విస్తూనే ఉంటారు. దేవుని వాక్యములో ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏమిటంటే నవ్వు. ప్రైజలా. పౌలు గారు కూడా ఏమంటాడంటే వాక్యములో, నేను మీతో చెప్తున్నాను ఎప్పుడు మీరు నవ్వుతూ అంటే ఆనందించండి అంటాడు. ఎప్పుడు మీరేమన్నాడండి? ఆనందించండి అన్నాడు. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా, మనము దేవుని బిడ్డలం ఎప్పుడు ఎలా ఉండాలంటే మనం నవ్వుతూ ఉండాలి. ఇతరులకు కూడా ఏం చేయాలంటే మనము నవ్వియాలి. ప్రియులారా, చాలామంది ఇతరులని బాధ పెడతారు, హింసకు గురి చేస్తారు. వాళ్ళలో ఉన్న లోపాన్ని ప్రియులారా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు రుద్ది వాళ్ళని ప్రియులారా చాలా అవమానపరుస్తూ ఉంటారు భక్తిలో. వాక్యం ఏమంటుందంటే బైబిల్ గ్రంథముల నుండి మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ప్రియులారా, అతడు ఇస్సాకు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే అతడు నవ్వేవాడుగా ఉన్నాడు. అతడు ఎలాంటి వాడుగా ఉన్నాడండి? ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. ప్రియులారా, ఇతడు ఎవరిని ఏడిపించేవాడు కాదు, ఎవరిని బాధ పెట్టేవాడు కాదు, ఎవరి మీద నిందారోపణ మోపేవాడు కాదు. కానీ ఇతడు నవ్వేవాడు, ఇతరులను కూడా ఏం చేసేవాడు అంటే నవ్వించేవాడు. దేవుని బిడ్డలమైన మనము దేవుడు తోడుగా ఉండాలన్నా, ఆయన హస్తాన్ని మనం సంపాదించుకోవాలన్నా, ఆయనకు మనం వారసులు అవ్వాలన్నా మనం ఎప్పుడూ భక్తిలో ఎలాగా ఉండాలి అంటే మనము నవ్వేవారుగా ఉండాలి, ఇతరులను ప్రియులారా నవ్వించేవారుగా ఉండాలి. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు అంటేనే అర్థం ఏమై ఉన్నదంటే నవ్వు. నేను క్లుప్తంగా త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా బైబిల్ గ్రంథముల నుండి ఆదికాండము 22వ అధ్యాయములో ప్రియులారా 9వ మాటను మనం చదువుకుందామండి. 9వ వచనాన్ని, అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతన్ని చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి పేర్చి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. 10వ వచనం కూడా చదువుదాం. అప్పుడు వధించుటకు చాపి కత్తి పట్టుకొనెను. ప్రియులారా, ఈ 9, 10, ఈ 11 వచనాల్లో 6, 7 వచనాల్లో అతడు ప్రశ్నిస్తాడు. అక్కడ 6, 7 వచనాల్లో అతడు ఏం చేస్తాడు? అతడు ప్రశ్నిస్తాడు. ఏమంటాడంటే కట్టెలున్నవి, నిప్పుందయ్యా తండ్రి, కానీ బలికి వధువు అంటే గొర్రె, పశువు గొర్రె ఏది అంటాడు. బలికి వస్తువు ఏది అంటాడు. బలికి ఏమంటాడండి? వస్తువు ఏది అంటాడు. అప్పుడు ప్రియులారా అబ్రహాం అంటాడు కదా, దేవుడే చూసుకుంటాడయ్యా అంటాడు. అయితే ఆ ఇస్సాకుకు ప్రియులారా అతన్ని బలిస్తున్నట్లుగా అబ్రహాం చేసే పనులను బట్టి అక్కడ అర్థమైపోతూ ఉంది.
అక్కడ అతన్ని బలిస్తున్నట్లుగా అర్థమైపోతూ ఉంది. అయినా కానీ అబ్రహాముకి ఇస్సాకు ఏం చేశాడంటే ప్రియులారా, రెండవది అతనిలో ఉన్న గుణము, అతడు విధేయత చూపాడు, లోబడ్డాడు. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాండి. ఒకటి, ఎప్పుడు నవ్వేవాడు, ఇతరులను ఏం చేసేవాడంటే నవ్వించేవాడుగా ఉన్నాడు. రెండవది ప్రియులారా, బైబిల్లో లోబడేవాడు అంటే విధేయత చూపేవాడు. తన తండ్రిని అడిగాడు, తండ్రి తనకు సమాధానం చెప్పాడు. అంటే ప్రియులారా, దేవుని వాక్యములు చదువుకున్నప్పుడు తన తండ్రిని అడిగాడు, తండ్రి చెప్పిన మాటకి ఏం చేశాడంటే అతడు విధేయత చూపించాడు. అయితే ప్రియులారా, అక్కడ జరిగిన సంభాషణలో ఇస్సాకు ఏం చేశాడంటే తన తండ్రితోనే సంభవించాడు, కానీ అతడు మరొకరితో ఏం చేయలేదంటే అతడు సంభవించలేదు. చాలామంది ఈరోజు ఏదైనా సంభవం జరిగినప్పుడు దాన్ని ఇంటి పరిస్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ, సంఘ పరిస్థితి కానీ బయట వేసేస్తారు. మా నాన్న అలాగా, మా అమ్మ ఇలాగా, మా అమ్మ పెట్టదు, మా నాన్న ఇలాగా. ఏమండి, దాన్ని ఎవరి దగ్గరికి తీసుకొని వెళ్తారు చెప్పండి? నోవహు కుమారుల్లో కూడా ప్రియులారా, ఒక కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి, అతడు మొండి మొలలో అంటే తాను ద్రాక్షారసాన్ని తాగి పడిపోయినప్పుడు ప్రియులారా, దాన్ని ఇద్దరు కుమారులు వెళ్ళి ప్రియులారా దిశ కనపడకుండా వారు కప్పారు. కొడుకు కుమారుడు అనేవాడు ఎలాంటి వాడుగా ఉండాలంటే ప్రియులారా, సమస్యలను కప్పిపెట్టేవారుగా ఉండాలి, తల్లికి తండ్రికి లోబడేవాడుగా ఉండాలి. దాన్ని బయట వేశాడు లేక ప్రియులారా 1-2 కల్పించారు అంటే సంఘాన్ని, ఇంటిని చెరిపేవాళ్ళు. దేన్ని చెరిపేవాళ్ళు? ఇంటిని. చెప్పండి, సంఘాన్ని చెరిపేవాళ్ళు లేరండి. ఓ చిన్న మాట దగ్గర అమ్మా నాన్నలతో గొడవ పెట్టుకొని ఊరు వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి మళ్ళా దిక్కు లేకుండా ఆ పంచన చేరి ప్రియులారా ఆ ముద్ద కోసమే కుక్కలాగా అడుక్కునే వాళ్ళు లేరా? కుక్క బతుకులు బతికేవాళ్ళు లేరా ప్రపంచంలో మనం చూసినప్పుడు? ఓ తండ్రి, ఓ సంఘం, ఓ ఇల్లు, ఓ అన్నదమ్ముళ్ళు, ఓ బిడ్డలు ప్రియులారా, ఇది ఎలాంటి దిశలో ఉండాలి అంటే ఇక్కడికి ఇతను కనిపెట్టాడు. ఏం జరుగుతుందో తెలిసిపోయింది, ఇక్కడ ఏం జరిగిందో తెలిసిపోయింది. లోకానికి అప్పగేయలేదు, లోకానికి తెలియపరచలేదు. ఒకవేళ అబ్రహాముదే లోటేమో, లోపమేమో ప్రియులారా, దీన్ని ఎవరి దాకా తీసుకురాలేదు రూతమ్మ గారు? అబ్రహాం దాకా తీసుకురాల. దీన్ని ఆ కొడుకు అబ్రహాం దాకా తీసుకొచ్చాడు. ఇతగాడికి ఇంటి దగ్గరే తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది అంటే 22 అధ్యాయం మనం 1వ వచనంలో చదివితే ఏమవుతుందంటే దేవుని వాక్యంలో ప్రియులారా అక్కడ రాయబడుతున్న మాట, తాను ప్రేమించిన ఒక్కడైన ఒక కుమారుణ్ణి, ఏమండి, ఏమీ తెలియకుండా భార్యకి చెప్పకుండా శారాకి కుమారుణ్ణి తీసుకొని వస్తూ ఉన్నాడంటే మరి కుమారుడికి ఇంటి దగ్గరే తెలియదా? చెప్పండి, ఇంటి దగ్గరే తెలియదా? చాలామందికి రోజు పెళ్ళయ్యి 2 పిల్లలు పుట్టి, ఏమండి, మంచి ప్యాంటు షర్ట్ వేసుకొని మగాళ్ళుగా ప్రపంచంలో అంటే భూమి మీద తిరిగే దౌర్భాగ్యులు ఉన్నారు, కానీ బుద్ధి జ్ఞానం ఉండదు వాళ్ళకి. లేరా? మీ ఇళ్లలో లేరా? సంఘాల్లో లేరా? సేవకులు ఎంతమంది ప్రియులారా ఈ సెల్లులో వర్తమానం నేను వింటూ ఉంటాను, వాపోతూ ఉంటారు. దానికి తోడు ఇంకా కొంతమంది చేరతారు. ప్రియులారా, ఇతడు మనం చూస్తే ఇతడు ఆ ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది మొదలుకొని ప్రియులారా ఎక్కడ కూడా ఏమవ్వలేదంటే వాక్యంలో తన తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా బలికి మరి అన్నీ ఉన్నాయ్యా, మరి బలి పశువు ఎక్కడా? అబ్రహాం మనస్సులో అనుకుంటున్నాడు, ఆ బలి పశువు ఎవరంటే నీవే. ఏమండి, సంఘాల్లో మనం బలి అవ్వాలి, కుటుంబాల్లో మనం ఏమవ్వాలంటే బలవ్వాలి. ఒకవేళ కుటుంబ సమస్య కొరకు మనం బలవ్వాలి. తండ్రి ప్రియులారా చేదోడు వాదోడుగా ఉండాలి, తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలి. కుటుంబ పరిస్థితిని ప్రియులారా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇతనికి ఈ బలి అయ్యే పశువు నీవేనయ్యా అని అనుకుంటున్నాడు అబ్రహాం. ఇస్సాకు కూడా తెలుసు ప్రియులారా, 9లో మనం చూస్తున్న వాళ్ళిద్దరూ కూడి వెళ్ళారు అంటే అతడు పారిపోవచ్చు మధ్యలో. అతడు మధ్యలో ఏమవచ్చండి? పారిపోవచ్చు మధ్యలో అతడు.
అతడు తన తండ్రి మీద తిరుగుబాటు చేయొచ్చు. ఈ రోజుల్లో చాలామంది ప్రియులారా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, సమాజం మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, సంఘాల్లో తిరుగుబాటు చేసేవాళ్ళు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. ఇతడు తిరుగుబాటు చేయలేదు, కానీ ఇతడు ఎలాంటి వాడంటే ప్రియులారా, ఇతడు తండ్రికి విధేయుడు, దేవునికి ఏమైన వాడంటే ఇతడు లోబడినవాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తున్నాం, ఒకటి నవ్వేవాడు, నవ్వించేవాడు. నవ్వే వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులు నవ్విస్తాడు. ఇతడు తన తండ్రిని కానీ తన ఇంటిని కానీ సంఘాన్ని కానీ బయట వేసిన వాడు కాదు, కానీ బయట కాకుండా తన తండ్రితోనే ప్రియులారా రహస్యంగా మాట్లాడినవాడు, తండ్రితోనే సంభాషించినవాడు. ప్రియులారా, ఒక దైవజనుడు మీకు కూడా ఎలాంటి వాడంటే తండ్రి లాంటివాడు. మీకు కూడా ఎలాంటి వాడండి? తండ్రి లాంటివాడు. నీ తండ్రే కాదు, కానీ దైవ సేవకుడు కూడా ఎలాంటి వాడై ఉన్నాడంటే తండ్రి లాంటి వాడై ఉన్నాడు. వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, ఇతడు ఇస్సాకు ప్రియులారా తన తండ్రితో సంభాషిస్తున్నాడు, తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యములో మనం చదువుకుంటున్నాము. అప్పుడు ప్రియులారా వారిద్దరు కలిసి వచ్చిన తర్వాత కింద వచనాల్లో ఒక మాట, అద్భుతమైన మాట 12లో, అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం, మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ చిన్నవాని మీద ఏమన్నాడండి? నీవు చెయ్యి వేయకుము. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. చూశారు ఎంత గొప్పదో? వాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే కార్యం జరిగింది. కలిసి మాట్లాడుకోకుండా మనం ప్రియులారా కలతలు రేపకూడదు, కలతలు రేపకూడదు. కలిసి మాట్లాడుకోవాలి. కలిసి మాట్లాడుకోకుండా ప్రియులారా మరి మనం కలతలు రేపితే సంఘాన్ని, దేవుని యొక్క సంఘాన్ని, దేవుని ఇంటిని పాడు చేసేవాళ్ళం. ఎప్పుడూ దేవుని సంఘాన్ని, దేవుని ఇంటిని పాడు చేస్తామో ఖచ్చితంగా మన ఇంటిని ప్రియులారా దేవుడు పాడు చేస్తాడు. ఒకవేళ దేవుడు పాడు చేయకపోయినా దాన్ని అలుసుగా చూసుకొని అపవాది ఏం చేస్తాడంటే ఏబు దగ్గరికి ఎలాగ వచ్చాడో అలాగనే మన ఇంటి దగ్గరికి వస్తాడు. వాడు మనం సొంత పెత్తనం, సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ బిడ్డలను ప్రియులారా మరి కదిలిస్తాడు, పాడు చేస్తాడు. వాక్యములో మనం చూస్తున్నాం కదా, దేవుని వాక్య భాగంలో ఇతడు వెంటనే వాళ్ళిద్దరి మధ్యకి ఎవరు వచ్చారు అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చింది. వారి మధ్య దైవికమైన కార్యం జరుగుతుంది. ఈరోజు మీ ఇంట్లో దైవికమైన కార్యం లేదు. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు కొట్లాట్లు, ఎప్పుడు వ్యతిరేకతలు, ఎప్పుడు ప్రియులారా అసమాధానాలు. ఏవండి? ఎప్పుడు ప్రియులారా వ్యతిరేకతలు. ఎప్పుడు గొర్రెకు తోక అంటారా? గొర్రెకు తోక ఎంత? జానుడా బెత్తెడే. ఎందుకు బెత్తెడు అంటే ప్రియులారా దేవుని యొక్క ప్రసన్నత మన మధ్య లేదు, దేవుని యొక్క ఆత్మ మన మధ్య లేదు. నేనంటాను వీళ్ళిద్దరి మధ్యకి ఎవరొచ్చారంటే ఆ బలి దగ్గరికి, లేక ప్రియులారా ఆ యొక్క అర్పణ దగ్గరికి, లేక ఆ తండ్రి కొడుకుల దగ్గరికి. కారణం ఏంటంటే వాళ్ళ సంభాషణ. స్తోత్ర. ఏమై ఉన్నదండి? వారి సంభాషణ, వారి యొక్క కలయిక, వారి యొక్క మాట. అంటే విధేయుడు, లోబడేవాడు. ఎవరికంటే ఒకటి దేవునికి, రెండు తన తండ్రికి అంటే ఇంటి వారికి తానేమై ఉన్నాడంటే విధేయుడై ఉన్నాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం, చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. ఒకటి నవ్విచ్చేవాడు, రెండు విధేయుడు, లోబడేవాడు. మూడవది ప్రియులారా ఆదికాండము 26వ అధ్యాయములో 25వ మాటను చదవండి. మూడవదిగా 26లో 25వ వచనాన్ని మనం చదువుకుందామండి. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టెను, దేవుని నామమున అతడు. మూడవది ప్రియులారా ప్రార్థన చేసేవాడు. నవ్వించకుండా,
విధేయత లోబడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ముసలి కన్నీరు కార్చినా మన ప్రార్థన అంగీకరించబడదు. మన ప్రార్థన ఏమవ్వదండి, అంగీకరించబడదు. నిన్న నేను వాక్యం వింటా ఉంటే నీకు రాసిన తెల్ల పేపర్లో, ఆ రోజు రాత్రి తెల్ల పేపరు దేవుడు దర్శనంలో చూపించాడుగా, దాంట్లో నీ అవసరతలు ఏమై ఉన్నావో రాయి. దాంట్లో అవసరతలే కాదు కానీ నిర్ణయాలు కూడా రాస్తారు కదా, నిర్ణయాలు కూడా. ఒకసారి నేను విశ్వాసిగా ఎదుగుతున్నప్పుడు ఒక అతను ఏమన్నాడంటే, పేర్లు ఏమీ చెప్పట్లేదు, అతడు ఆ రోజు రాత్రి ఓ చీటీ రాస్తూ ఉన్నాడు. ఆ చీటీ రాస్తా నేను వివేచించాను. అప్పుడు ఆ చిన్న వయసులోనే, ఆ తెలిసి తెలియని మిడిల్ జ్ఞానంలోనే దేవుడు నాకు వివేచన ఇచ్చాడు. అతడు ఉండే విధానం ఉదయం నుండి అతని యొక్క మాట, భావన, అతని మొహ కలయిక, ఆ లాస్ట్ నిర్ణయం, అతడు పెన్ను తీసుకొని ఆ పేపర్ రాస్తానికి రాయబోతూ ఉన్నాడు. రాస్తూ ఉన్నాడు. రాసిన తర్వాత అతడు వెళ్ళిపోయాడు, అక్కడ పెట్టేసి. నేను ఎందుకో మరలా రాత్రి వచ్చి ఏం చేశానంటే, అతడు రాసింది ఏం రాసి ఉంటాడని చూస్తుంటే అందులో ఏమున్నదంటే, నా పరిస్థితి ఇలాగుంది, నా స్థితి ఇలా ఉంది, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అలాగా ఇలాగా అని చెప్పేసి రాసి ఉంది. వెంటనే నేనేం చేశానంటే అతన్ని తీసుకొని పాస్టర్ గారు, పాస్టమ్మ దగ్గరికి వెళ్ళాను. పరిస్థితి ఇదండి అని చెప్పాను, ప్రార్థన చేయించాను. ఆయన ఈరోజు గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. అంటే దాన్ని బట్టి అర్థమైంది, మన సమస్యను కూడా దాని మీద రాసినప్పుడు సమస్యకి ఏమవుతుందంటే పరిష్కారము దొరుకుతూ ఉంది. అంటే ప్రార్థన అంటే చేయొచ్చు, రాయొచ్చు, కానీ నాలో ముందు ఏముండాలంటే నేను నవ్వేవాడుగా ఉండాలి, ఇతరులని నవ్వించేవాడుగా ఉండాలి. రెండవది, నాలో విధేయత ఉండాలి. నాలో ఏముండాలి చెప్పండి? విధేయత ఉండాలి. నేను లోబడే స్థితిలో ఉండాలి. అప్పుడు ప్రియులారా, మూడవది ఏం చేయాలంటే ప్రార్థించేవాడుగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదా. ఇస్సాకు ప్రియులారా బలిపీఠము కట్టి అతడు యెహోవా నామమున ప్రార్థన చేసెను. అతడు ఏం చేశాడు చెప్పండి? అతడు యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆమేన్ చెప్దాం అందరం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. అంటే మూడవది, ఇస్సాకు ప్రియులారా ప్రార్థనా పరుడై ఉన్నాడు. ఇస్సాకు ఏమై ఉన్నాడండి? ప్రార్థనా పరుడై ఉన్నాడు. మనం ప్రియులారా నవ్వించేవారుగా ఉండాలి. మనం విధేయత చూపేవారుగా ఉండాలి. మనం ప్రియులారా అంటే బలిపీఠం కట్టి అంటే ప్రార్థన చేసేవారంగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెల్లిదా. ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు కృంగిపోరు. ప్రార్థించేవారు ఎప్పుడు వెనకంజు వేయరు. ప్రార్థించేవారు ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, ప్రార్థించేవారు బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం కదా ప్రియులారా, ఎప్పుడు ప్రియులారా నిరాశగా నలిగిపోరు. ప్రార్థించేవారు ఎప్పుడు ప్రియులారా అవిధేయులుగా ఉండరు. ప్రార్థించేవారు ఎప్పుడు ఇతరులు చెప్పిన మాటను కూడా ఏం చేయారంటే దాన్ని తీసుకోరు, దాన్ని నమ్మరు, దాన్ని భుజాల మీద వేసుకొని వీళ్ళు బరువుని భారాన్ని ప్రియులారా వీళ్ళు మొయ్యరు. ప్రార్థనా పరులు. స్తోత్ర. ఏలియా ప్రార్థనా పరుడు, సమృద్ధిని సంపాదించాడు. మోషే ప్రార్థనా పరుడు, ఎదురున్న సముద్రాన్ని ఏం చేశాడంటే రెండుగా చీల్చాడు ప్రియులారా. స్తోత్ర. ఎస్తేరు ప్రార్థనా పరురాలు, తన ప్రజల సమస్యల నుండి ఏమైందంటే విడిపించుకున్నది దేవుని వాక్యములో. దానియేలు ప్రార్థనా పరుడు, అదే సంస్థానములో అతడు వర్ధిల్లెను. అదే సంస్థానములో ఏమయ్యాడండి? వర్ధిల్లెను. ప్రియులారా ఇస్సాకు నవ్వేవాడు, నవ్వించేవాడు, విధేయుడు, లోబడేవాడు, ప్రార్థనాపరుడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు తన్ను దీవించిన 3 విధానాల్లో అదే ఆదికాండం నెంబర్ 1. ఇప్పుడు 3 చూద్దామండి, లేక ABC చూద్దాం. చూడండి, ఆదికాండములో 26:12 చదువు తల్లి. 12 చదవండి. 1 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను.
అంటే దేవుడు అతనికిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే అతడు ప్రియులారా, అతడు ఏమయ్యాడంటే అతడు ఫలించెను. మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఫలింపు. ఎంత ఫలింపు అంటే 100 ఫలింపు. ఎంత ఫలింపు అండి? 100 ఫలింపు. 100 అంటే ప్రియులారా, 100 అంటే దానికి చాలా లెక్కలు ఉన్నాయి. 100 బైబిల్లో ఎక్కడైనా మీరు గుర్తు చేయండి అమ్మ. 100 అన్నది ఒక మాట ఎక్కడైనా. 100 ఎక్కడ రాయబడింది? 100 అంటే పేరు కూడా 100 ఉంది, కాదు 100. 100 ఫలం ఎక్కడ ఉంది? ఎక్కడైనా చెప్పండి. అతడు ఆ విత్తనం మంచి నేలను పడిన విత్తనము 100 ఇంకా ఏదైనా చెప్పండి. ఏం బైబిల్ మీరు చదవట్లేదా? కథలు వినట్లేదా? ఇంకా ఏదైనా మీకు గుర్తొచ్చింది? ఒక మనిషికి 100 గొర్రెలు. ఇంకా చెప్తారా? నేను చెప్తారా అంటే మీరు తలలోంచేస్తా ఉన్నారు. ఇంకా అబ్రహాము 100 ఏండ్ల వాడై. ఇంకేమైనా గుర్తొస్తే నేను రాసుకుందామని. అంటే 100 అంటే ప్రియులారా, 100 అంటే అది సంపూర్ణ సంఖ్యగా కూడా మనం చూడొచ్చు, సంపూర్ణంగా భావించవచ్చు. దేవుని వాక్యములో 100 ఫలించెను. స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అతనికి ఇవ్వబడిన ఆశీర్వాదం ఏమిటంటే అబ్రహాం ప్రియులారా ఇస్సాకు, అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకి మొదటి ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే అతడు ఫలించెను. అతడు ఏమయ్యాడండి? యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఫలింపు. 2025లో 2వ నెల 3వ ఆదివారం ప్రియులారా, దేవుడు మన కుటుంబాలను ఫలింపులోనికి నడిపించునుగాక. ఫలిస్తాం. మీ బిడ్డలు ఫలిస్తారు, మీ దాంపత్య జీవితం ఫలిస్తుంది, మీ ఉద్యోగం ఫలిస్తుంది, వ్యాపారం ఫలిస్తుంది. మీ చేతిలో కొంచెము ధనాన్ని తీసుకొని ప్రియులారా, కొంచెం డబ్బును తీసుకొని, కొద్దిగా ధనాన్ని తీసుకొని, ఒకవేళ అప్పులు రుణాలు కట్టలేక ఫలింపు లేకుండా ఉంటే ఖచ్చితంగా మీరేం చేస్తారంటే ఫలిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 6వ మాటను చదువుకుందామండి. విశ్వాసము లేకుండా అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. స్తోత్రం చెల్లిదా. ప్రియులారా, దేవుడు తన్ను వెతికే వారికి ఫలము దయచేస్తాడు. తన్ను వెతికే వారికి ఏం దయచేస్తాడు? ఇస్సాకు ఫలించాడు. మిత్రమా, ప్రియులారా, మీరు ఫలిస్తారు, మనం ఫలిస్తాం. బైబిల్లో రాయబడుతున్న మాట, తన్ను వెతికే మనకు ఏమవుతుందంటే మనము ఫలిస్తాము. రైతు పొలంలో విత్తనం వేసిన తర్వాత ఆ పొలంలోనే వెతికి కోస్తాడు. పక్క పొలంలోకి వెళ్ళి కోస్తాడా? ఏమండి, పక్క పొలంలో వెళ్ళి కోస్తాడా జిలాని గారు? ఏమండి, ఏ పొలంలో కోస్తాడు అంటే అదే పొలములో కోస్తాడు. మనం దేవుణ్ణి ఎక్కడ వెతకాలి ఫలింపు అంటే మన సంఘములోనే. ఈ మధ్య నేను విన్న వార్త ఏంటంటే ఉదయం 5 గంటలకు రావటం, మరలా 10 గంటలకు ఇంకో దగ్గరికి వెళ్ళటం. రైతు విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనాన్ని ఆ పొలంలోనే వెతకాలి, ఆ పొలంలోనే ఫలిస్తాం. అది సంఘం కాదని నేను చెప్పట్లా. ఓ మొక్కను మనం నాటిన తర్వాత ఆ నాటిన మొక్కను మరలా తీసి ఇంకొక దగ్గర నాటి, అక్కడి నుంచి తీసి ఇంకొక దగ్గర నాటి, అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇంకో దగ్గర నాటితే దాంట్లో బలం పెరిగిద్దా, ఫలింపు పెరిగిద్దా, సత్తు తగ్గిద్దా? ఏమండి చెప్పండి.
తగ్గిపోయింది. మీరు ఉన్న సంఘంలోనే మీరు ఏం చేయాలంటే వెతకాలి. ఒకవేళ మీరు అలాగున్నా ఒక సర్వీస్ ఇక్కడ మరొక సర్వీస్ అక్కడ ఉన్నా, ఒకవేళ నేను ఏదైనా ఆలోచన చెప్పాలనుకోండి, ఒకవేళ ఆలోచన చెప్పాలన్నా దర్శనం చెప్పాలన్నా, మీకు అర్థమవుతుందండి? ఒకవేళ ఇక్కడికి రాలేని పక్షమున, మనకు టైం కుదరని పక్షమున బల్లారాధనకి ప్రసన్న ఎవరో సిస్టర్ గారు నిన్న అంటా ఉన్నారు, పోయిన వారం తీసుకోలేదండి, రేపు వారం అక్కడ నేను తీసుకుంటాను అని. తనకు అనుకూలత లేదు ఇంట్లో. కాబట్టే సంఘంలో కూడా ప్రియులారా, మరి మన సంఘానికి అక్కడికి వచ్చి తాను తీసుకుంటాను అంటుంది. నేను అనేది ఒకే సంఘంలో ఒకే దగ్గర మనం ఉన్నప్పుడు ఇంక అక్కడే ఉండాలి. తాను మన సంఘానికే వస్తుంది, కానీ కుదరలేదు కాబట్టి తీసుకుంటుంది. కానీ మన వాళ్ళు కొంతమంది అలా కాకుండా వేరే బయట సంఘాలకు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మన వాళ్ళు నాకు తెలిసినప్పుడు నేను అనుకుంటున్నాను, అంటే మనం ఫలించలేం. మనం ఏం చేయలేమండి, ఒక బోధలోనే ఒక ఆదివారం ఉండాలి, ఒక పొలంలోనే మనం ఉండాలి. ఋతు ఫలియటానికి బోయాజు పొలంలోనే ఉందయ్యా, నువ్వు ఈ పొలంలోనే ఉండు, నేను చెప్తా. నువ్వు బోయాజు యొక్క చేతి కిందనే ఉండు, నువ్వు బోయాజుని నమ్ము. ఋతుతో ఏమన్నాడు? ఋతుతో ఏమన్నాడు? నువ్వు బోయాజు దగ్గరే ఉండు. బోయాజు నీ కోసము కుండను ఏర్పాటు చేశాడు. బోయాజు యవనస్తులతో కూడా మాట్లాడాడు, ముట్టొద్దు. ఏమన్నాడు? ముట్టొద్దు, ఏమీ ఆమెను అవమానపరచొద్దు అని. ఫలించాలి అంటే ఎబ్రీ 11:6లో దేవుడు ఉన్నాడు, తన్ను వెతుకు వారికి ఆయన, చెప్పండి, ఫలము దయచేవాడు. స్తోత్ర, గట్టిగా స్తోత్రాలు చెల్లిదా. తన్ను వెతుకు వారికి ఫలము ఆయన దయచేవాడు. వాక్యంలో మనం చదువుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో నుండి ప్రియులారా, అతడు ఇస్సాకు ఫలించెడివాడు. చాలామంది ఫలించరు పాటల్లో, ప్రార్థనలో. మందిరానికి మనం వెళ్తున్నామంటే పాటల్లో, ప్రార్థనల్లో, ఏమండి, విశ్వాసములో, ప్రార్థన ఇచ్చే విషయములో మనం ఏమవ్వాలంటే ఫలించేవారుగా ఉండాలి. నీలో ఫలింపు ఉందా? నువ్వు ఫలిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు సంఘంలోనే ఉంటే, ఇస్సాకులాగా పొలములోనే ఉంటే, ఋతులాగా పొలములోనే ఉంటే, బోయాజు ఏం చేస్తాడంటే ప్రభు అయిన యేసు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ మాటను చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 17వ మాట, 17వ వచనాన్ని చదువుకుందాం. నేను కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి. ఏ ఫలమంట? చెప్పండి, ఏ ఫలమంట? దైవజనుడు అంటున్నాడు ఇక్కడ, నేను మిమ్మల్ని ఈవిని అపేక్షించి మిమ్మల్ని నేను, ఏమండి, కొంచెము ఎగిరి గంతులేసే ఆవునో ఎద్దునో యజమానుడు ఏం చేస్తాడంటే బుజ్జగిస్తాడు కొంచెం. ఇక్కడ ఏం బుజ్జగిస్తున్నాడంటే మీ డబ్బునో మీ కానుకనో నేను అపేక్షించి నేను చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు ఏమి రావాలని, చెప్పండి సుగుణమ్మ గారు, మీకు విస్తార ఫలము రావాలని. జాగ్రత్త సుమి, ఫలమును పోగొట్టుకోబోకండి, ఫలాలకు దూరం అవ్వబోకండి. ఎవరో మమ్మీ చెప్పేది ఒక సామెత, పొలములో 2 ఉన్నదని ఇంట్లో ఉన్న చిలకను వదిలేశాడంట, పక్షిని. పొలంలో ఎన్ని ఉన్నాయంటండి? 2 ఉన్నాయిలే, మనం అక్కడికి వెళ్దాము, ఆ 2 పట్టుకుందాము అని దేన్ని వదిలిపెట్టాడంట? ఇంట్లో ఉన్న చిలకను వదిలిపెడితే, ఇంట్లో ఉన్నదాన్ని కాపాడుకోలేకపోతే ఆ అడవిలో ఉన్న దొరుకుతాయా? ఏమంటే అడవిలో ఉన్నవి దొరుకుతాయా? కొంతమందికి దూరపు కొండలు నునుపు. మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దిగజారామో, ఎక్కడ తల వంపు వచ్చిందో అక్కడే మనల్ని మనం ఏం చేయాలంటే ప్రియులారా, మనల్ని మనం సరిచేసుకొని నిలబెట్టాలి, నిలదొక్కోవాలి, తల ఎత్తాలి, తల ఎత్తి చూపియాలి.
ప్రజలా ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. బైబిల్లో ఎలాంటి ఫలము అంటే మన లెక్కకు, ఈరోజు దేవుడు అంటున్నాడు కదా బైబిల్లో, మీ లెక్కకు విస్తార ఫలాన్నే దేవుడు ఈ పరిశుద్ధ ఆదివారము అనుగ్రహించునుగాక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. రెండవది మనం చూస్తే ఆదికాండములోనే 26 అధ్యాయం 13వ వచనం చూడండి. 26:13 అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు అతడు క్రమక్రమముగా ఏమయ్యాడంటే అతడు అభివృద్ధి పరచబడ్డాడంట. స్తోత్రం. అతడు ఏమయ్యాడండి అంటే ప్రియులారా, దేవుడు ఒకటి ఫలింపులోనికి తెచ్చాడు ఇస్సాకుని, 2 గొప్పవాడుగా చేశాడు. స్తోత్రం. ఎలాంటి వాడుగా చేశాడండి? గొప్పవాడు అంటే ఇస్సాకు ఇతరులను దీవించేటట్లుగా చేశాడు. ఇస్సాకు గర్భవాసములో పుట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఏశావు, యాకోబు. ఈ మధ్య ఎందుకో మీరు తిరిగి సమాధానం చెప్పట్ల, అంటే వాక్యాలు మర్చిపోయారో లేకపోతే చెప్పకూడదు అనుకున్నారు? ఏమండి, ఇస్సాకు గర్భవాసములో అంటే తన భార్య రిబ్కా గర్భవాసములో 2 జనపదాలు అంటే ఒకటి ప్రియులారా యాకోబు, మరొకరు ఏమై ఉన్నారంటే మరి ఏశావు. బైబిల్లో మనం చూస్తాం కదా, అందరికన్నా ప్రియులారా ఇస్సాకు దక్కిన ఆధిక్యత ఏంటంటే, మీరు నాకు ఆహారం తెచ్చిపెట్టండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. తండ్రి అంటాడు ఇక్కడ, ఇందాక అబ్రహాము విడిచిపెడదాం, ఇప్పుడు ఇస్సాకు తండ్రి అంటాడు, ప్రియులారా తండ్రిని నన్ను సంతోషపెట్టండి, నాకు తెచ్చి ఇవ్వండి, నేను మీకు ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తానంటే. గొప్పవాడు ఇస్సాకు. కనులు కనపడకపోయినా మంచంలో ఉన్నా అతని యొద్ద ఏమున్నదంటే ఇతరులను దీవించే యొక్క అభిషేకం ఉన్నది అతని దగ్గర. ఇతరులని దీవించే అభిషేకం అతని దగ్గర ఉన్నది. అతడు ఆశీర్వదించేవాడు, గొప్పవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇతడు ఎవరై ఉన్నాడంటే, రెండవది ప్రియులారా, ఇవ్వబడిన ఆశీర్వాదం ఇతనికి గొప్పవాడు. దేవుడు మనలను గొప్పవారుగా ఉంచటానికే ఇష్టపడుతున్నాడు. ఆయన మనలను గొప్ప చేస్తాడు. బైబిల్లో కీర్తన 126 కీర్తనలో 3వ వచనాన్ని చదవండి. 126 కీర్తనలో 3వ భాగాన్ని చదవండి, 3వ వచనాన్ని. అప్పుడు మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు, సంతోషభరితులమైతిమి. యెహోవా దేవుడు మన కొరకు ఇస్సాకుని దేవుడు గొప్పవాడుగా చేశాడు. ఈరోజు మనకు దేవుడు గొప్పవాడుగా అంటే దేవుడు గొప్ప కార్యాలను సిద్ధపరచను. ఆమేన్ చెప్పండి అందరూ. నవ్వుతూ ఒక అల్లులు చెప్పండి. పక్కన వాళ్ళకి విశ్వాసంగా చేయించి మన కొరకు గొప్ప కార్యాలను సిద్ధపరచనని చెప్పండి. మన కొరకు గొప్ప కార్యాలను సిద్ధపరచాను. ఇలాగ చేయి పెట్టి ఇలాగ పెట్టకుండా, ఇలాగ బెత్తడి పెట్టకుండా ఇలాగ పెట్టి మీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని చెప్పండి. నన్ను తల్లులారా, అయ్యగారు చెప్పండి, చెయ్యి ఇట్ట పెట్టండి, మీ కొరకు గొప్ప కార్యములు. ఇదేంది, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని నేను వెళ్దాం అనుకుంటే పాస్టర్ గారు నన్ను దీవించమంటున్నాడు అంటారు. నువ్వు నన్ను ఇలా చేయబెట్టి గొప్ప కార్యాలు మీ కొరకు సిద్ధపరిచాడు, చేస్తాడని అనటమే నువ్వు విడుదల పొంది వెళ్ళటం. ఈరోజు స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్పవారుగా, ఆతిథ్యాన్ని గొప్పవారుగా చేయటం కాదు కానీ మన సంఘంలో గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక, మిమ్మల్ని గొప్పవారుగా చేయునుగాక. బైబిల్లో చూడండి, ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనం కదా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను మీకు తెలియచేస్తాను. ఖచ్చితంగా ఏదో దేవుడు మీకు గొప్ప సంగతులను ఆయన తెలియజేయబోతూ ఉన్నాడు. స్తోత్ర. ఆయన గొప్ప సంగతులను ఆయన తెలియజేయబోతున్నాడు.
గొప్ప కార్యాలను ఆయన నెరవేర్చబోతున్నాడు. సి, ఏ చూసాము, అతడు ఫలించేవాడు. బి చూసాం ప్రియులారా, అతడు గొప్పవాడు. సి అంటే మనం మూడవది చూసినప్పుడు ఆదికాండములోనే 26వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, 27లో ఒక మాట చదువుకున్నప్పుడు, అడుగగా అంటే ప్రియులారా, సి ఇతడు మూడవది శత్రువులతో ఐక్యత కోరుకున్నవాడు. శత్రువులతో ఏం కోరుకున్నవాడు చెప్పండి? ఐక్యత కోరుకున్నవాడు. శత్రువుల మధ్య ఐక్యతను కోరుకున్నవాడు. మనం శత్రువు చనిపోవాలి, శత్రువు దూరం అవ్వాలి, శత్రువు పతనం అవ్వాలని కోరుకుంటాం. మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో? ఏమండి? శత్రువుని ప్రియులారా మనం ఏం చేయాలంటే మనం మిత్రులుగా చేసుకోవాలి. ఈ వచనములో మనం చూచినప్పుడు చీడ పురుగును కాదు, చీడ పురుగు తొలిసేసేది. చీడ పురుగుని మనం ఏం చేయాలంటే మనం మందు కొట్టో ఏం కొట్టో దాన్నే పొలాన్ని చెరపకుండా శత్రువుల మధ్య భోజనం సిద్ధపరుస్తానన్నాడు, చూసారా? ఏమండి? బుకావాని తైలములో ఈగ పడకుండా చూసుకోవాలి. పడితే మాత్రమేమైద్ది? శత్రువు వేరు. శత్రువు ప్రియులారా, మన కడుపులో పుట్టిన వాళ్ళే మనకు శత్రువు కావచ్చు, కట్టుకున్న వాళ్ళే శత్రువు కావచ్చు, మనము సహాయపడిన వాళ్ళే మనకు శత్రువులు కావచ్చు. ప్రియులారా, వాక్యములో మనం చూస్తున్నాం కదా, ఆ 27లో శత్రువులతో ఐక్యతను కుదుర్చుకున్నవాడు. 28లో శత్రువుల దగ్గర ఏమైందంటే అతనికి ఆశీర్వాదం వచ్చింది. మనం ప్రియులారా వాక్యములు చూస్తున్నాం కదా, శత్రువుల మధ్య దేవుడు ఐక్యతను కలుగు చేశాడండి అతన్ని. శత్రువుల మధ్య మూడవది సి, ఐక్యతను కలుగు చేశాడు అంటే ఆశీర్వదించాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, వాళ్ళే అక్కడ అంటున్నారు కదా, వాళ్ళే అక్కడ ఏమంటారంటే ప్రియులారా, ఆ 30వ వచనములో అతడు వారికి విందు చేయగా వారి అన్నపానములు పుచ్చుకొనిరి. వాక్యములో దేవుడు మూడవ ఆశీర్వాదం ఏంటంటే మీ శత్రువుల మధ్య మిమ్మల్ని దీవించబోతున్నాడు, శత్రువుల మధ్య మీకు ఐక్యతను కనపరచబోతున్నాడు, శత్రువుల మధ్య ఆయన అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్దామండి. మీకు ఏదైనా ఎవరైనా శత్రుత్వం ఉందేమో. ఒక ఆయన్ని అడిగితే వాక్యం చెప్తానే ఉన్నాను, మీకు శత్రువు ఎవరు ఏందంటే నాకు భయం అండి, నా భయమే నాకు శత్రువు. ఇంకొక అతను అంటాడు కదా, నేను డబ్బు బాగా ఖర్చు పెడతానండి, ఆ ఖర్చు పెట్టాన్ని బట్టి నేను చాలా ఆర్థిక సమస్య, నేను ఖర్చు పెట్టే విధమే నాకు శత్రువు. నేను బాగా తింటానండి, నా తిండే నాకు శత్రువు, నా డబ్బే నాకు శత్రువు, నా బలమే నాకు శత్రువు, నాకు అయిన వారే నాకు శత్రువు. మీకు ఎవరు శత్రువు ఉన్నారు? ఏది శత్రుత్వం ఉందో? ప్రియులారా, నీ ఇంటిలోనే ఉన్నారేమో. దేవుడు శత్రువుల మధ్య ఐక్యతను, శత్రువుల మధ్యన ఆయన ఏం చేసేవాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు. చూడండి, కీర్తన 18వ కీర్తన, కీర్తన గ్రంథము 18వ కీర్తన, బైబిల్ గ్రంథములో 18వ కీర్తన ఏమండి 48వ వాక్యాన్ని చదువుకుందాం. 18లో 48వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. విడిపించును, నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. చప్పట్లు గట్టిగా కొట్టి మహింప స్తోత్రం, హల్లెలూయా. శత్రువు ఎలాగ ఉంటారంటే
మనతో సహవాసం చేసేటప్పుడు ఇక్కడ రాయబడిన మాటలో చేతిలో నుండి విడిపిస్తాడంట. వాళ్ళ దగ్గర ఏం చేస్తాడంటే ప్రియులారా, మనలను తలపైకెత్తేటట్లుగా చేస్తాడంట. ఏం చేస్తాడు? మన యేసేపుకి పోతిఫరు భార్య ప్రియులారా, ఆమె చేయి పట్టుకున్నప్పుడు లోబడలేదని తాను పారిపోయాడు. పారిపోయిన తర్వాత అధికారి వచ్చిన తర్వాత యజమానుడు తానేమనిద్దంటే, నువ్వు తీసుకొని వచ్చిన ఆ యవనుడు నన్ను ఎగతాళి చేశాడు, నన్ను చెయ్యి పట్టుకున్నాడు. మీకు అర్థమవుతుందా? నిందను ఆరోపణను చూడండి ఎలాగో మోపేసిందో ఆమె, ఎలాగ దాన్ని విఫలీకరించి చెప్పిందో. అక్కడ జరిగింది ఒకటి, ఈమె చెప్పేది ఒకటి. దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడంటే శత్రువుల మధ్యలో విడిపిస్తాడు. ఏమండి, ఇతడు రాజు అయిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత అసలు ఆమె లిస్టే కనపడదు. అక్కడ కొంతమంది లిస్ట్ ప్రియులారా కనపడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు కనపడదంటే వాళ్ళు ప్రియులారా అందితే జుట్టు, అందకపోతే ఎలాంటి వాళ్ళు వీళ్ళు? అందే వరకు ఉంటారమ్మా. రోసమ్మ, సుగుణమ్మ గారు, సుకన్యమ్మ. అందలేదనుకో, జుట్టు అందలా వాళ్ళకి, అందేదాకా చూస్తారు. ఈమె కూడా ఏం చేసిందంటే అతగాడు లోబడలేదు. ఏమండి, ఒకవేళ ప్రియులారా అతనితో తన తప్పుని ఒప్పుకొని తన తప్పుని తనతోనే సరిచేయచ్చు. కానీ ఈమె ఏం చేసింది? యేసేపుని కూడా బయట వేసింది. పరిశుద్ధుడు, పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు, దేవుని భయం కలిగినవాడు. తన స్వనీతి కోసం ఏం చేసింది ఈమె? తన స్వనీతి కోసం ఏం చేసింది? అతని మీద నిందారోపణ మోపింది. కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా ప్రియులారా అనుకోకుండా మోపుతారు, దానికి ఆధారాలే ఉండవు. ఇప్పుడు ఈ 48లో విడిపిస్తాడు, తల పైకెత్తేటట్లుగా చూస్తాడు. కానీ నష్టపోయేది పోతిఫరు భార్యలాగా అవతల వాళ్ళే నష్టపోతారు. నేనంటాను ప్రియులారా, మూడవది శత్రువుల మధ్యలో దేవుడు ఏమంటున్నాడంటే వాక్య భాగంలో ఆయన ప్రియులారా ఐక్యతను, ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఐక్యతను చెప్పండి, ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. చూడండి సామెతలు 16వ అధ్యాయంలో ప్రియులారా 7వ వాక్య భాగాన్ని చూడండి, చివరి మాట. సామెతలు 16వ అధ్యాయంలో 7వ మాటను మనం చదువుకుందామండి. చదువమ్మా. చూశాడండి, మనం ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువులని ఒక కాలం, ఒక రోజు దేవుడు ఏం చేస్తాడంటే మిత్రులుగా చేస్తాడు. శత్రువులను దేవుడు ఏం చేస్తాడండి? మిత్రులుగా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా మనము కొన్ని సందర్భాల్లో మౌనంగా మనం ఉండాలి ప్రియులారా. ఎప్పుడు మనం మౌనంగా ఉంటామో మీకా 7:8 ప్రకారంగా చివరి మాట చదవండి. మీకా 7వ అధ్యాయంలో 8వ వచనములో రాస్తారు కదా, అక్కడ మనం చదువుకున్నప్పుడు మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనం, నా శత్రువా వద్దు, పడినను తిరిగి లేతును. స్తోత్ర. కాబట్టి ప్రియులారా, నీకు శత్రువు ఉన్నారేమో, శత్రువుల మధ్య ఉన్నారేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, బైబిల్లో సెలవిబడినట్లుగా ఆయన నిన్ను పైకి లేపుతాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే దైవ సన్నిధిలో మౌనంగా ఉండి ప్రియులారా, ఈ ఇస్సాకులాగా దైవ సన్నిధిలో కొనసాగినప్పుడు దేవుడు శత్రువుల మధ్య ఐక్యతను, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఒకటి బైబిల్లో మనం చదువుకున్నాం ప్రియులారా, నవ్వేవాడు, నవ్వించేవాడు, విధేయుడు ప్రియులారా, ప్రార్థనాపరుడు. కాబట్టి దేవుడు అతన్ని ఫలింపులోనికి తెచ్చాడు. అతడు గొప్పవాడయ్యాడు. అతడు దేవుడు ప్రియులారా శత్రువుల మధ్య ఐక్యపరచి ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న స్థలములో లేచి నిలబడదాం. అందరూ ప్రార్థనలో ఉందామండి.
ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో. లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనకు వచ్చే నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం జరిగే 7 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు. మనకు సెప్టెంబర్లో జరిగేది ఫలాల పండుగలు, ఇది ఉపవాస ప్రార్థన పండుగలు. ఈ పండుగల కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా కలుసుకోండి ప్రియులారా. దీనికోసం ప్రార్థన చేద్దాము. ఈ పాంప్లెట్ల కొరకు ప్రియులారా ప్రార్థన చేద్దాము. మరి ఇది సేవకురాలు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడాని మీ చేయి కుడి చేతిని పైకెత్తండి. 7 రోజులు ఈ ఫలాల పండుగ. ఇదిగో ప్రభా, 3వ వారం ప్రభా మీకు స్తోత్రాలు. ఇంతవరకు నడిపించా. పాంప్లెట్లను జ్ఞాపకం చేసుకో ప్రభా. రేపు మార్చి 1 నుండి 7 దినాలు జరగబోతున్న ఉపవాస ఫలాల పండుగన్న ప్రభా దయతో జ్ఞాపకం చేసుకో. ఇదిగో ప్రభా, మందిరంలో దీన్ని ఓపెన్ చేస్తుండగా అనేకులకు అంది ప్రభా, అనేక ఆత్మల ప్రభా దినం మీరు సమకూర్చి సన్నిధిలో ప్రభా ఆశీర్వాదకరంగా సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామాన్ని అణిచి ప్రభా సంఘంలో దీనిలో ఓపెన్ చేస్తుండగా ప్రభా స్తోత్రాలు. అన్ని విషయాల్లో ప్రభా మీరు మేలుకరంగా తండ్రి, దీవెనకరంగా మీరు కొనసాగించమని, వస్తున్న సేవకుల్లో కూడా మీరు బలపరచమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఏడు రోజులు మనకు 1వ తారీఖు నుంచి 7 రోజులు జరుగుతాయి. ఈ ఉపవాస కూటాల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ సన్నిధిలో ప్రభువా జ్ఞాపకం చేసుకొని దీవి, జ్ఞాపకం చేసుకొని ఆశీర్వది, బలపరచండి తండ్రి. ఇంతవరకు మీ సన్నిధి ప్రభువా వాక్యముల నుండి ఇసాకు ప్రభువా ఆశీర్వాదము, ఇసాకు యొక్క విధేయత, లోబడి ఆయా హెచ్చరికలను గురించి మాతో మాట్లాడారు. ఈ మాసము, ఈ వారం మీ హస్తాలు మరుగుపరచి దీవి ఆదరణతో ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోనండి ప్రభువా. మీకు వందనాలయ్యా. ఎత్తబడిన కానుక దీవి, కానుక ఆశీర్వది. లైవ్ ద్వారా ప్రభువా లేక నా తండ్రి ఈ వీడియో ద్వారా అయా చూసి విన్న వాక్యాన్ని ప్రభువా 30, 60, 100 అంతలుగా మీరు దీవించి ఆశీర్వదియండి. మమ్మల్ని కూడా సంధి అయా జరుగుతున్న ఇంకా 3 ఆరాధనలో మీరు తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, ప్రవేశ సంపూర్ణ అపవాది గలికి నాశంలో మోకలుగునుగా, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరచి నడిపించునుగాక, ఆమేన్.